నమస్కార్ ఆదాబ్ గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్. ప్రతిరోజు మండే టు ఫ్రైడే వచ్చే ఛాంపియన్ ఒకెత్తు, ఈ రోజు శనివారం వచ్చే ఛాంపియన్ ఒకెత్తు. ఎందుకంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు గెలిచిన ఛాంపియన్స్ అందరూ ఈ రోజు ఇక్కడ ఛాంపియన్లకే ఛాంపియన్ గా నిలిచే అవకాశం ఇస్తోంది శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్. 50,000 రూపాయల ప్రైజ్ మనీ, శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ట్రోఫీ ఎవరి సొంతం కాబోతోంది. లెట్స్ స్టార్ట్ ది షో టుడే. ఈ రోజు నా ముందు నిలబడ్డ ప్రతి ఒక్కరూ ఛాంపియన్సే. వాళ్ళ ఎపిసోడ్ లో మంచి స్కోర్ సాధించి 5,000 రూపాయల ప్రైజ్ మనీ గెలుచుకుని మరీ ఇక్కడ నిలబడ్డారు. 50,000 రూపాయలు ఎవరు సొంతం అవుతుందో చూద్దాం. ముందుగా మన పార్టిసిపెంట్స్ అందరినీ పలకరిద్దాం. పార్థసాయి ఫ్రమ్ విజయవాడ. హాయ్. హాయ్ మ్యామ్. ఏం చదువుతున్నావు, ఎక్కడ చదువుతున్నావు? మా ఆడియన్స్ కోసం ఒకసారి పరిచయం. 9th క్లాస్ చదువుతున్నాను, NSM పబ్లిక్ స్కూల్. ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ. ఓకే, పార్థసాయి వాళ్ళ అమ్మగారు మాధవి గారు. నమస్తే అమ్మా. హలో మేడం. నమస్తే. నెక్స్ట్ పార్టిసిపెంట్ మన ముందు ఉంది. హన్మకొండ నుంచి వచ్చిన చిట్టి సిరి. ఈ చిట్టి సిరి ఉన్న పార్టిసిపెంట్స్ అందరికంటే చిన్నది. 7వ తరగతి చదువుతోంది సిరి. అండ్ హన్మకొండ నుంచి వచ్చావు. ఏ స్కూల్లో చదువుతున్నావు సిరి? స్వామి వివేకానంద హై స్కూల్. సిరి వాళ్ళ అమ్మగారు మాధవి గారు. నమస్తే అమ్మా. నమస్తే అండి. సిరి దగ్గర ఉన్నటువంటి ఆయుధం ఏంటి? తనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అండి. ఏదైనా విన్ కాగలను అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉంటుందండి. కంపల్సరీ విన్ కావాలని కోరుకుంటున్నామండి. ఓకే అండి, ఆల్ ది బెస్ట్ యూ అండ్ సిరి. నెక్స్ట్ పార్టిసిపెంట్ సాయి నిఖిల్ నల్గొండ నుంచి వచ్చాడు. కాన్ఫిడెంట్ గా నుంచిన కుర్రాడు. ఏ నల్గొండ ధీరుడా, ఎలా ఉన్నావు? ఫైన్ మ్యామ్. ఏం చదువుతున్నావు, ఎక్కడ చదువుతున్నావు ఒకసారి చెప్పేస్తే. 9th క్లాస్ కృషి విద్యాలయం స్కూల్, నల్గొండ. శిరీష్ గారు. హాయ్ మేడం. మీ అబ్బాయి ఒకసారి సాధిస్తేనే మీరు ముచ్చటగా పొంగిపోయారు. ఇంకొకసారి ఛాంపియన్ అయితే ఎక్సైటింగ్. నెక్స్ట్ కంటెస్టెంట్ సుబ్బలక్ష్మి ఆత్రేయపురం నుంచి వచ్చింది. అందరినీ కంగు తినిపించి ఇక్కడికి వచ్చింది. సైలెంట్ గా ఉంటుంది కానీ బ్రహ్మాండమైన పెర్ఫార్మెన్స్ ఉంది. సుబ్బలక్ష్మి ఎలా ఉన్నావు? ఫైన్ మ్యామ్. ఏం చదువుతున్నావు, ఎక్కడ చదువుతున్నావు? 9th క్లాస్ మహర్షి విద్యానికేతన్ ఆత్రేయపురం. గుడ్. అండ్ సుబ్బలక్ష్మి వాళ్ళ అమ్మగారు కూడా మనతో ఉన్నారు, సూర్యకుమారి గారు. నమస్తే అమ్మా. అండి మీ అమ్మాయి గురించి మీరు చెప్పాలండి. ఎందుకంటే చాలా సైలెంట్ గా కనిపిస్తుంది, ఏమీ తెలియదేమో అనిపిస్తుంది, కానీ దూసుకెళ్ళిపోయే తత్వం ఉంది. ఎలా పాసిబుల్ అయింది ఇలా? చూడడానికి సైలెంట్ గానే ఉంటుంది కానీ మేడం చదువులో అయితే ఫస్ట్, రిమైనింగ్ అంటే కొంచెం స్లో. భయం అట్లా అని ఏముండదు చదువులో అయితే. రిమైనింగ్ అయితే కొంచెం స్లోగా ఉంటుంది. మన నెక్స్ట్ కంటెస్టెంట్ హైదరాబాద్ నుంచి వచ్చాడు సిద్ధార్థ. హలో సిద్ధార్థ. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నావు ఇప్పుడు? ఫైన్. సిద్ధార్థ ఇప్పుడు నువ్వేం చదువుకుంటున్నావు, ఎక్కడ? 8th క్లాస్ భారతీయ విద్యాభవన్. ఓకే. అండ్ సిద్ధార్థ వాళ్ళ అమ్మగారు కూడా మనతో ఉన్నారు, రజిత గారు. హాయ్ మేడం. మీకు ఎలా అనిపిస్తోంది ఇప్పుడు? వెరీ హ్యాపీ మేడం. మదర్స్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ మీతో ఎప్పుడూ ఉంటాయి. మీరు ఈ రోజు గెలిచినా గెలవకపోయినా ఛాంపియన్సే అని ప్రతి తల్లి కూడా బిలీవ్ చేస్తుంది. మీ పిల్లలకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి అమ్మా. మదర్స్ పోడియంకి వచ్చాయి. ఈ రోజు ఛాంపియన్లకే ఛాంపియన్ అయ్యేది ఎవరు? లెట్స్ స్టార్ట్ ది షో. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మొట్టమొదటి రౌండ్ పంచ్ పటాకా. మొట్టమొదటి రౌండ్ మీ అందరికీ తెలుసు, పంచ్ పటాకా. 5 ప్రశ్నలు ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రశ్న. ప్రతి ప్రశ్నకి ఆప్షన్స్ కూడా ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ చెప్తే -5. అండ్ మదర్స్ హెల్ప్ లైన్ ప్రతి ఎపిసోడ్ లాగా ఈ ఎపిసోడ్ లో కూడా ఉంది. పార్థసాయి ఫ్రమ్ విజయవాడ, ప్రశ్న నీ కోసం. ఆర్ యు రెడీ? ఎస్ మ్యామ్. నీ ప్రశ్న, ఈ 4 నగరాల్లో మనకి ఏది ఎక్కువ దూరం? నీ ఆప్షన్స్: ఏ టెహరాన్, బి ముంబై, సి న్యూయార్క్, డి కరాచీ. మదర్స్. న్యూయార్క్. న్యూయార్క్ అనుకుంటున్నావు అంటే నీకు తెలిసి అమ్మని పరీక్షిద్దాం అనుకున్నావా? అంటే డౌట్ ఉంది, ఒకసారి క్లారిఫై చేసుకో. ఓకే, నువ్వు న్యూయార్క్ అనుకుంటున్నావు. అండ్ దట్స్ ది రైట్ ఆన్సర్ పార్థసాయి. 10 పాయింట్స్ టు యు. సిరి, ఈ 4గురిలో భారత ప్రధాని కానిది ఎవరు? ఈ ఆప్షన్స్: ఏ రాజీవ్ గాంధీ, బి దేవే గౌడ, సి చంద్రశేఖర్, డి ఎల్కే అద్వానీ. మదర్స్ హెల్ప్ కావాలా? ఓకే, అమ్మ ఏమనుకుంటున్నారో తెలుసుకుందా. అమ్మ, ఈ 4గురిలో ప్రధానమంత్రి కాని వాళ్ళు ఎవరమ్మా?
రాజీవ్ గాంధీ, దేవేగౌడ, చంద్రశేఖర్, ఎల్కే అడ్వాణి. దేవేగౌడ అనుకుంటున్నాను మేడం. మీరు దేవేగౌడ అనుకుంటున్నారు. కానీ అది సిరి ఇష్టం అండి, తను యాక్సెప్ట్ చేస్తే. ఎంత బాగా చెప్పారు చూడమ్మ. అమ్మకి పూర్తిగా తెలియదు అనుకుంటా. సో సిరి ఏం చేస్తావు నాన్న? దేవేగౌడ. అమ్మ దేవేగౌడ చెప్పారు కాబట్టి దేవేగౌడ అని నువ్వు అనుకుంటున్నావు. నీకేమనిపిస్తుంది? దేవేగౌడ. నీకు కూడా దేవేగౌడ అనిపించిందా? కానీ నాకు అనిపించలేదు. అది రాంగ్ ఆన్సర్. దేవేగౌడ గారు మనకి ప్రధానమంత్రిగా పనిచేశారు, చంద్రశేఖర్ గారు పనిచేశారు, అండ్ రాజీవ్ గాంధీ గారు పనిచేశారు, చేయందల్లా ఎల్కే అద్వానీ గారు. సాయి నిఖిల్, నీకోసం మరొక ప్రశ్న. నీ ప్రశ్న, ఈ నాలుగింటిలో ఏ అంకె పెద్దది? నీ ఆప్షన్స్: ఏ 8/9, బి 7/8, సి 6/7, డి 5/6. 5/6. 5/6 అని అనుకుంటున్నావు. అమ్మనేమని అడుగుతావా? అమ్మకి తెలీదు. ఆవిడ అసలు నాకు మ్యాథ్స్ అంటేనే భయం అన్నట్టు చూస్తున్నారు. తెలియదు తెలియదు. మీకు తెలియదు. సాయి నిఖిల్ ఏం చేద్దాం? 5/6. 5/6 అనుకుంటున్నావు. అండ్ రాంగ్ ఆన్సర్ నాన్న. -5, 8/9. అన్నిటికంటే పెద్ద సంఖ్య 8/9. శుభలక్ష్మి ఫ్రమ్ ఆత్రేయపురం, ఆర్ యు రెడీ? ఈ ప్రశ్న, ఈ నాలుగింటిలో ఏ బంతి ఎక్కువ బరువు ఉంటుంది? ఈ ఆప్షన్స్: ఏ క్రికెట్, బి షార్ట్ పుట్, సి బాస్కెట్బాల్, డి వాలీబాల్. అదర్స్ హెల్ప్ కావాలా శుభలక్ష్మి? అమ్మా ఏమనుకుంటున్నారు సూర్యకుమారి గారు? షార్ట్ పుట్. షార్ట్ పుట్ ఫిక్స్. శుభలక్ష్మి, షార్ట్ పుట్ అంటే ఏంటో తెలుసా నీకు? అమ్మ చెప్పింది కాబట్టి చెప్పేస్తావు. షార్ట్ పుట్ ఇస్ ద రైట్ ఆన్సర్. 10 points to you. సిద్ధార్థ్, ఇప్పుడు నీ అవకాశం. ఈ 4 జంతువుల్లో భూమి మీద అతివేగంగా పరిగెత్తే ప్రాణి ఏది? ఈ ఆప్షన్స్: ఏ టార్టాయిస్, బి జిరాఫీ, సి చీతా, డి ఎలిఫెంట్. Cheetah fix. Cheetah fix. Right. Cheetah is the correct answer. 10 points to you there. Okay, round పూర్తయిపోయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. పార్థసాయి ఫ్రమ్ విజయవాడ 10 points. శుభలక్ష్మి ఫ్రమ్ ఆత్రేయపురం 10 points. సిద్ధార్థ ఫ్రమ్ హైదరాబాద్ 10 points. సిరి ఫ్రమ్ హన్మకొండ -5 points. సాయి నిఖిల్ ఫ్రమ్ నల్గొండ -5. అండ్ ఇది మెగా ఫైనల్స్. 50,000 రూపాయల పోటీలో ఇక్కడున్న ఈ పిల్లల్లో ఎవరు ట్రోఫీ పట్టుకుంటారో చూద్దాం. లెట్స్ కంటిన్యూ విత్ అవర్ నెక్స్ట్ రౌండ్, చిత్రం ద పిక్చర్. చిత్రం ద పిక్చర్ లో ఇక్కడికి పిక్చర్స్ వచ్చేస్తాయి. పిక్చర్స్ కి సంబంధించి ప్రశ్నలు నా దగ్గర ఉన్నాయి. ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతాను. తెలిస్తే బజర్ నొక్కండి. కరెక్ట్ ఆన్సర్ అయితే 10 points, రాంగ్ ఆన్సర్ అయితే -5. అండ్ మదర్స్ హెల్ప్ లైన్ లేదు. గెట్ రెడీ. చిత్రం ద పిక్చర్ లో మొట్టమొదటి పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలోని వీరనారి పాలించిన రాజ్యంలో ఎక్కువ మంది. నా ప్రశ్న పూర్తి కాకముందే సాయి ఏమనుకుని బజర్ ప్రెస్ చేసావో చెప్పు. అది కరెక్ట్ అయితే 10 points ఇస్తా, కాకపోతే -5. చెప్పు. ఎక్కువ మంది ఏ మతస్థులు అయి ఉంటారు అనుకుంటున్నావు? అండ్ నువ్వేమనుకుంటున్నావు? హిందూ మతస్థులు అనుకుంటున్నావు. ఐఎమ్ సారీ నానా, దట్స్ నాట్ ది ఆన్సర్. నా దగ్గర ఉన్న ప్రశ్న, ఈ ఫోటోలోని వీరనారి పాలించిన రాజ్యంలో ఎక్కువ మంది మాట్లాడే భాష ఏది? హిందీ. అది కూడా కాదు. ఇంకెవరన్నా చెప్పగలరా? మరాఠీ అనుకుంటున్నాం. మరాఠీ అండి. దట్స్ ది రైట్ ఆన్సర్. అమ్మకి గట్టిగా చెప్పండి. చిత్రం ది పిక్చర్ లో నెక్స్ట్ పిక్చర్ మీకోసం. ఈ ఫోటోలో కనిపిస్తున్న స్వాతంత్ర సమరయోధుడి పేరు? బజర్స్ మోగాయి కానీ ముందుగా బజర్ నొక్కింది సిద్ధార్థ. బాల్ గంగాధర్ తిలక్. బాల గంగాధర్ తిలక్ అని సిద్ధార్థ అనుకుంటున్నాడు. సిరి, నువ్వు కూడా బజర్ ప్రెస్ చేసావు నాన్న. ఎవరు అనుకుంటున్నావు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. పార్థసాయి నువ్వేమనుకుంటున్నావు? అంబేద్కర్. లక్ష్మి నువ్వేమనుకుంటున్నావు? అంబేద్కర్. సాయి నిఖిల్? అంబేద్కర్. అమ్మలు ఇంకేమైనా అనుకుంటున్నారా? ఎవరు అనుకుంటున్నారు? సిద్ధార్థ వాళ్ళ అమ్మగారు ఏమనుకుంటున్నారో తెలుసుకోవచ్చా? అంబేద్కర్. మీరు అంబేద్కర్ అనుకుంటున్నారు. మీ అబ్బాయి ఏం చెప్పాడు? బాలగంగాధర్ తిలక్. బాబు బాలగంగాధర్ తిలక్ అనుకున్నావు. ఈజ్ నాట్ బాలగంగాధర్ తిలక్. అండ్ అమ్మ మీరందరూ అనుకున్నట్టు అంబేద్కర్ కూడా కాదు. దట్ ఈస్ నేతాజీ సుభాష్ చంద్ర బోస్ వితౌట్ ది యూనిఫామ్. చిత్రం ద పిక్చర్ లో నెక్స్ట్ పిక్చర్ కమింగ్ అప్ యువర్ వే. హియర్స్ ద పిక్చర్ ఆన్ ద స్క్రీన్.
చిత్రంలోని రాజ్యాంగ నిర్మాత మరణానంతరం పొందిన అత్యున్నత పురస్కారం ఏది? పార్థసాయి. పార్థసాయి. That's the right answer. 10 points to you there. చిత్రం ద పిక్చర్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. పార్థసాయి ఫ్రమ్ విజయవాడ 20 points, సుబ్బలక్ష్మి ఫ్రమ్ ఆత్రేయపురం 10 points, సిద్ధార్థ ఫ్రమ్ హైదరాబాద్ 5 points, సిరి ఫ్రమ్ హన్మకొండ -5, సాయి నిఖిల్ ఫ్రమ్ నల్గొండ -10. Let's get into our third round, literature. లిటరేచర్ లో ప్రతి పదంలో ఉండేటువంటి అక్షరాలు ఖాళీగా కనిపిస్తాయి. ఆ ఖాళీలని మీరు పూరించాల్సి ఉంటుంది. పదం ఏంటో చెప్పాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన క్లూ నేను చెప్తాను. అండ్ ప్రతి పదంలోనూ ఒక్కొక్క అక్షరం రివీల్ చేస్తూ పోతాను. మొదటి అక్షరం రివీల్ చేసినప్పుడు చెప్తే 50 పాయింట్లు, రెండో అక్షరం రివీల్ చేసినప్పుడు చెప్తే 40 పాయింట్లు, థర్డ్ లెటర్ రివీల్ చేసినప్పుడు చెప్తే 30 పాయింట్స్, నాలుగో అక్షరం రివీల్ చేసినప్పుడు చెప్తే 20 పాయింట్లు, అండ్ లాస్ట్ లెటర్ ఫిఫ్త్ లెటర్ రివీల్ చేసినప్పుడు చెప్తే 10 పాయింట్స్. ఎప్పుడు రాంగ్ ఆన్సర్ చెప్పినా -5. Here comes your first word, 9-lettered word on the screen. Right? ముందుగా మనం రివీల్ చేసేద్దాం లెటర్ నెంబర్ 6. 6వ స్థానంలో ఉన్న H రివీల్ చేస్తాం ఫర్ 50 పాయింట్స్. అండ్ ఇప్పుడు క్లూ ఇస్తున్నాను. బాల్ కరెక్ట్ గా వికెట్ల మీదకి విసిరాలి కదా. బాల్ కరెక్ట్ గా వికెట్ల మీద పడేలాగా విసిరాలి గాని ఓకే 50 పాయింట్స్ కి టైం పూర్తయిపోయింది. 40 పాయింట్స్ కి ఇంకొక లెటర్ రివీల్ చేస్తున్నాను. ఈసారి ఎవరన్నా చెప్తారేమో చూద్దాం. లెట్ us రివీల్ లెటర్ నంబర్ 4. R వచ్చింది. లెటర్ నంబర్ 4 లో 40 పాయింట్స్ కి బాల్ కరెక్ట్ గా వికెట్ల మీద విసరకపోతే ఏమవుతుంది? బాల్ కరెక్ట్ గా వికెట్ల మీదకి విసరాలి గాని 40 పాయింట్స్. Who's going to get this? All right. 30 పాయింట్స్ కి ఇంకొక క్లూ రివీల్ చేస్తున్నాను. లెట్ us రివీల్ లెటర్ నంబర్ 9. ఏమొచ్చింది? W వచ్చింది 30 పాయింట్స్ కి. సాయి నిఖిల్ ఓవర్ త్రో అనుకుంటున్నావా? సాయి నిఖిల్ ఒకసారి స్పెల్లింగ్ చెప్పు. OVERTHROW. That's the right answer, సాయి నిఖిల్. ఓవర్త్రో. లిటరేచర్ లో మీ నెక్స్ట్ వర్డ్ ఇక్కడ ఉంది స్క్రీన్ పై. 11 అక్షరాల పదం. ముందుగా నేను రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 4. 4లో N ఉంది. 50 పాయింట్లకి నేను ఇస్తున్న క్లూలో ఏముందో చూద్దాం. క్లూ మన ఇంట్లో పెద్ద ఆయన. ముందుగా బజర్ ప్రెస్ చేసింది సిరి. గ్రాండ్ ఫాదర్ అని నీకు అనిపిస్తోందా సిరి? మన ఇంట్లో పెద్ద ఆయన. అమ్మ మీకేమనిపిస్తోంది? కరెక్ట్ మేడం. సిరి వాళ్ళ అమ్మగారికి ఆవిడ ఏం చెప్పినా కరెక్టే అనిపిస్తుంది. అది వేరే విషయం అనుకో. గ్రాండ్ ఫాదర్. మీకు గ్రాండ్ ఫాదరే అనిపిస్తోంది. చేద్దామా సిరికి 50? తీసుకో సిరి 50. లిటరేచర్ లో లాస్ట్ వర్డ్ లో ఉన్నాయి 13 అక్షరాలు. Here it comes on the screen. Letter number 3, please. 3వ స్థానంలో ఉంది S and 50 పాయింట్స్ కోసం I have revealed a letter. క్లూ ఇచ్చేస్తున్నాను. మీ క్లూ కనబడటలేదు. సిద్ధార్థ బజర్ ప్రెస్ చేసావు. మిస్సింగ్ పర్సన్. లిటరేచర్ లో ఎప్పుడు కూడా సింగిల్ వర్డే సిద్ధార్థ. I can't give it to you. I'm sorry. Even though missing person కి సంబంధించిన అక్షరాలు సరిపోయినా కూడా I can't give it to you. I'm sorry. -5. Don't worry about that. ఎందుకంటే ఇప్పుడు 40 పాయింట్లకి ఇంకో క్లూ ఇవ్వబోతున్నాను. ఈసారి వచ్చేటువంటి అక్షరం రివీల్ చేసిన తర్వాత ఎవరన్నా చెప్పగలరేమో చూద్దాం. Here comes your next letter. Letter number 9. 9 లో R ఉంది. మీకు ఇచ్చినటువంటి క్లూ కొంచెం తిరగేసి మరిగేసి అన్ని కోణాల నుంచి ఆలోచించండి. డైరెక్ట్ గా ఉండకపోవచ్చు అనే సందర్భాల్లో దగ్గరగా రిలవెంట్ గా ఉన్నవి పదాలన్నీ ఆలోచించండి. కనబడటలేదు. 40 పాయింట్స్ కి క్లూ ఇచ్చాము. అలా ఎలా కనబడకుండా పోతే? భలే, కనబడకుండా పోతే ఎలా అండి? వీళ్ళు చెప్పకుండా పోతే ఎలా అండి బాబు? ఓకే 30 పాయింట్స్ కి ఇంకొక లెటర్ రివీల్ చేస్తాను.
30 పాయింట్స్ కి మనం రివీల్ చేద్దాం లెటర్ నెంబర్ 13. ఏముందమ్మా? ఈ వచ్చింది. అరే కనబడట్లేదు. టైమ్ అప్ ఫర్ 30 పాయింట్స్. 20 పాయింట్స్ కి ఇంకొక లెటర్ మనం రివీల్ చేసేద్దాం. లెటర్ నంబర్ 5. 20 పాయింట్స్ కి లెటర్ నంబర్ 5 లో పి వచ్చింది. కనబడట్లేదండి. ఇలా కనిపించకుండా పోతే ఎలా? సాయి నిఖిల్. డిసపియరెన్స్. డిసపియరెన్స్ అనుకుంటున్నావు సాయి నిఖిల్. ఒకసారి స్పెల్లింగ్ చెప్పు. DASAPPEARANCE. That's the right answer, Sai Nikhil. Disappearance. రౌండ్ పూర్తి అయిపోయింది. ఎవరి స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సిరి విత్ హనుమకొండ లీడింగ్ విత్ 45. సాయి నిఖిల్ ఫ్రమ్ నల్గొండ 40 పాయింట్స్. పార్థ సాయి ఫ్రమ్ విజయవాడ 20 పాయింట్స్. సుబ్బలక్ష్మి ఫ్రమ్ ఆత్రేయపురం 10 పాయింట్స్. సిద్ధార్థ ఫ్రమ్ హైదరాబాద్ 0. ఇది సూపర్ సాటర్డే మెగా ఫైనల్స్. 50,000 రూపాయలు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ట్రోఫీ. ఎవరు గెలుచుకోబోతున్నారు? ఛాంపియన్లకే ఛాంపియన్ ఎవరు అవ్వబోతున్నారు? స్కోర్లు ఎలా పరిగెడతాయి? ఇవన్నీ తెలుసుకోవాలంటే లెట్స్ గెట్ ఇంటు అ లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. రన్ రాజా రన్. రన్ రాజా రన్ లో 5 ప్రశ్నలు. ప్రతి ప్రశ్నకి పాయింట్స్ డబుల్ అయిపోతూ ఉంటాయి. మొదటి ప్రశ్న 20 పాయింట్లు ఇస్తుంది, రాంగ్ ఆన్సర్ అయితే -10. రెండో ప్రశ్న ఇస్తుంది 40 పాయింట్లు, రాంగ్ ఆన్సర్ అయితే -20. మూడో ప్రశ్న ఇస్తుంది 60 పాయింట్లు, రాంగ్ ఆన్సర్ అయితే -30. నాలుగో ప్రశ్న ఇస్తుంది 80 పాయింట్లు, రాంగ్ ఆన్సర్ అయితే -40. ఐదో ప్రశ్న ఇస్తుంది 100 పాయింట్లు, కానీ రాంగ్ ఆన్సర్ అయితే -50. జాగ్రత్తగా ఉండాలి. మామ్స్ ఒకసారి బెస్ట్ విషెస్ చెప్పండి. రన్ రాజా రన్ లో మీకోసం మొట్టమొదటి ప్రశ్న 20 పాయింట్ల ప్రశ్న. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, రవితేజ, కృష్ణవంశీ సినిమా పేరు. బజర్ మోగింది అండ్ ముందుగా సిద్ధార్థ. గోవిందుడు అందరు వాడేలే. గోవిందుడు అందరి వాడేలేలో రవితేజ లేరమ్మా. సో ఐఎమ్ సారీ, దాట్ ఈస్ అ రాంగ్ ఆన్సర్. సో -10. సినిమా పేరు ఖడ్గం. నెక్స్ట్ క్వశ్చన్ 40 పాయింట్ల క్వశ్చన్. రాంగ్ ఆన్సర్ అయితే -20. హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్. నరసింహావతారంలో విష్ణుమూర్తి ఎవరిని సంహరించాడు? బజర్స్ మోగాయ్ అండ్ ముందుగా సాయి నిఖిల్. హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు కరెక్ట్ ఆన్సర్. సాయి నిఖిల్ అండ్ 40 పాయింట్స్. ఇప్పుడు వస్తుంది 60 పాయింట్ల ప్రశ్న. జాగ్రత్తగా ఆడండి, -30 అయ్యే ప్రమాదం ఉంది. కేర్ఫుల్ అండ్ హియర్ కమ్స్ ద క్వశ్చన్. నేపిదా ఏ దేశానికి రాజధాని? నేపిదా. హైమా, ఇప్పుడు నేను దేశం పేరు చెప్తాను, నేపిదా అంటే అదా అని అంటారు. మయన్మార్. ఓకే, దేశం పేరు మారే, దేశం రాజధాని పేరు మారే. అండ్ 80 పాయింట్ల ప్రశ్న. రాంగ్ ఆన్సర్ అయితే -40. జాగ్రత్తగా సమాధానం చెప్పండి. హియర్ కమ్స్ ద క్వశ్చన్. 2015 ICC వరల్డ్ క్రికెట్ కప్. సిరి, నువ్వు బజర్ ప్రెస్ చేసావు అండ్ నువ్వు బజర్ ప్రెస్ చేసావు కాబట్టి నేను క్వశ్చన్ ఆపిస్తాను. నువ్వు క్వశ్చన్ కంప్లీట్ చేసి ఆన్సర్ చెప్తావా? 2015 ICC వరల్డ్ కప్ విజేత ఎవరు? I'm sorry, Papa, that's not the correct answer. -40 సరే. నా దగ్గరున్న ప్రశ్న 2015 ICC వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన దేశం. ఇప్పుడు బజర్ కొట్టి లాభం లేదు సాయి నిఖిల్. ఆన్సర్ ఏంటి? న్యూజిలాండ్. ఆల్ రైట్. ఇప్పుడు వస్తున్న క్వశ్చన్ 100 పాయింట్స్ క్వశ్చన్. ఇక్కడ రాంగ్ ఆన్సర్ అయితే -50. జాగ్రత్తగా ఆడండి. పార్థసాయి 120తో నీ స్కోర్ ఉంటుంది, ఛాంపియన్ నువ్వు అవ్వచ్చు. సాయి నిఖిల్ 80లో ఉన్నావు అండ్ నువ్వు కూడా విన్నర్ అవ్వచ్చు 180తో. సుబ్బలక్ష్మి 10 పాయింట్స్తో ఉన్నావు, 110తో ఈ రోజు ఛాంపియన్లకే ఛాంపియన్ నువ్వు అవ్వచ్చు. అండ్ సిద్ధార్థ -10లో ఉన్నావు, అంటే నీ స్కోర్ ఎంత అవుతుంది? 90 అవుతుంది. అండ్ యూ ఆల్సో హ్యావ్ అ ఛాన్స్ టు విన్ ది టైటిల్ టుడే. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో
ఛాంపియన్లకే ఛాంపియన్ డిసైడ్ చేసే ప్రశ్న. రన్ రాజా రన్ లో చివరి ప్రశ్న 100 పాయింట్ల ప్రశ్న. హియర్ ఇట్ కమ్స్. రాంగ్ ఆన్సర్ అయితే -50. మీ ప్రశ్న. ఆక్సాలిక్ యాసిడ్ కెమికల్ ఫార్ములా. అండ్ బజర్ ప్రెస్ చేశాడు సాయి నిఖిల్. CH3COOH. ఐఎమ్ సారీ నానా, ఆక్సాలిక్ యాసిడ్ కెమికల్ ఫార్ములా అది కాదు, C2H2O4. Oxalic acid is C2H2O4 and wrong answer. That is -50. రాంగ్ ఆన్సర్ చెప్పినా నీ స్కోరే ఎక్కువ ఉంది కాబట్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఈ రోజు సాయి నిఖిల్ ఫ్రమ్ నల్గొండ. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఈ రోజు మా విన్నర్ కి ట్రోఫీ అందించడానికి అండ్ చెక్ అందించడానికి ఒక సుస్వరాల అతిథి రాబోతున్నారు. ఈ అతిథి ప్రేమ కావాలి నుంచి నేటి గోపాల గోపాల వరకు అద్భుతమైన సంగీతాన్ని అందించిన సూపర్ డూపర్ హిట్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్. ప్రతి మంచి ఎదురయ్యగరేయదా. హలో అనూప్, వెల్కమ్ అండి. సూపర్ గుడ్ అనూప్ గారు. అనూప్ గారు, ఇప్పుడు మనకి సప్త స్వరాలు సారీ గ మా ప ద ని సా ఇలాగా అవరోహణ అంటారు కదా దాన్ని, కాదు ఆరోహణ అంటారు దాన్ని, ఏమంటారు మీరు ఏదంటారు? ఓకే, ఆరోహణ లాగా ఒక్కొక్క మెట్టు అలా ఎదిగారు. ప్రస్తుతం యు ఆర్ లీడింగ్ రైట్ నౌ. హౌ డు యూ ఫీల్ అండ్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ జర్నీ నుంచి ఇప్పటి వరకు మీకు ఎలా అనిపించింది? హౌ డిడ్ దిస్ ఛాంపియన్ టర్న్ అవుట్? నాట్ ఏ ఛాంపియన్ అండి. యు ఆర్ ఎ ఛాంపియన్. ఏ పిల్లలు కాదా ఛాంపియన్ కదా? రియల్ లైఫ్ లో మీరే మా ఇన్స్పిరేషన్స్ బాస్. థ్యాంక్ యూ, సో నైస్ ఆఫ్ యూ. అండ్ ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది బికాజ్ ఇక్కడ రియల్ ఛాంపియన్స్ ఉన్నారు. అందరూ ఛాంపియన్లకే ఛాంపియన్స్. ఈ షో ఈటీవీ వాళ్ళు కండక్ట్ చేయడం అండ్ ఇంత మంచి ఎంకరేజ్మెంట్ పిల్లలందరికీ ఇవ్వడం, ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఆసమ్. ఇట్స్ యాక్చువల్లీ అంటే ఇది యూనిక్ థాట్. ఇప్పటి వరకు నేను వినలేదు. ఎవ్రీ వీక్ 50,000 గెలుచుకోవడం అంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఛాంపియన్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. Thank you. Anup, yours was a musical journey, which is not a very sweet journey always, kada? But music must be your best friend. To become a champion, how did you tackle? మీరు ఏం చేశారు? ఎలాంటి కాన్ఫిడెన్స్ మీలో ఉండింది? Actually, I was a keyboard player, అందరికి తెలుసు. So when I started music direction, like నాకు ఒక 3, 4, 5 ఫిలిమ్స్ వరకు లైక్ అంత సక్సెస్ రాలేదు. సో లైక్ నేను కీబోర్డ్ ప్లేయర్గా చేసిన ఫిలిమ్స్ అని సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి యాక్చువల్లీ. లైక్ జయం, నువ్వు నేను, సంతోషం, వాట్ ఎవర్. బట్ నేను జైతో నా మ్యూజిక్ డైరెక్షన్ స్టార్ట్ చేశాను. ఆడియో సాంగ్స్ చాలా పెద్ద హిట్ అయ్యాయి, బట్ ఫిలిం అంత పెద్ద హిట్ అవ్వలేదు. కమర్షియల్ డిడ్ంట్ డు వెల్. ఐ వాజ్ నెవర్ అప్సెట్ అనమాట. బికాస్ ఐ హావ్ సీన్ ద సక్సెస్ వెన్ ఐ వాజ్ అ కీబోర్డ్ ప్లేయర్ యాజ్ లైక్ హ్యూజ్ సక్సెస్ అనమాట. బట్ నేను ఎప్పుడైతే నేను మ్యూజిక్ స్టార్ట్ చేశానో, కానీ అప్పటి వరకు అది వేరే వాళ్ళ సక్సెస్ లో మనము పాలు పంచుకుంటున్నాం. బట్ అవర్ ఓన్ సక్సెస్ అనేది ఇట్ మ్యాటర్స్ టు us కదా. యా ట్రూ, యాక్చువల్లీ ట్రూ. బట్ యాక్చువల్లీ ఐ నెవర్ ఫెల్ట్ నేను అంటే మేము ఒక టీమ్గా వర్క్ చేసాం అప్పుడు కూడా. సో ఓకే, సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఒక ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ అనేది నాది ఫస్ట్ నుంచి ఐ వాజ్ ఫిక్స్డ్ అనమాట. సో మనకి ఎక్కువ బాధ అవ్వదు. నేను ఎప్పుడైతే మెంటలీ ఫిక్స్డ్, నేను ఇది ఇట్ అయినా ఫ్లాప్ అయినా మన పని మనం చేయాలి. సో నాకు ఎంత పెద్ద బాధ అనిపించలేదు. బట్ కొంచెం అరే ఫిలిం ఆడితే బాగుండేది, ఆడియో చాలా రీచ్ అయింది, బట్ ఫిలిం వచ్చేసరికి ఇట్ డిడ్ంట్ డు వెల్ అనే ఫీలింగ్ ఉండేది. బట్ ఇట్స్ ఓకే, గాడ్స్ గ్రేస్, ఒక టైం వస్తుంది అనే ఫీలింగ్తోనే వర్క్ చేసే ఉండవని లైక్. నాకు ఇప్పుడు గోపాల గోపాల పిల్లలందరికీ ఫేవరెట్ ఆల్బమ్. బట్ ఫర్ మీ ఐ థింక్ ఈ స్టేజ్ మీద వుడ్ బి అ పర్ఫెక్ట్ చాయిస్ మనంలో కనిపెంచిన అమ్మకే నాన్నయ్యానుగా. అది ఒక్కసారి మీరు అంటే బాగుంటుందండి. ఎస్ అండి, మనం ఇస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఎస్పెషలీ కనిపెంచిన మా అమ్మకి అనే సాంగ్ చాలా ఇష్టమైన సాంగ్. ఎందుకంటే దాంట్లో రిలేట్స్ టు ఎవ్రీ ఫ్యామిలీ అండి. ఒక ఫాదర్ మదర్ రిలేషన్ అండ్ చిల్డ్రన్ లైక్ బాండేజ్ ఆ సాంగ్లో ఉంది. And I thank Nagarjuna sir for this wonderful opportunity. I dedicate this song to all the champions over here and mothers who are sitting here.
and fathers and grandparents who are watching us. మీరు కూడా పాడతారా? కని పెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా. ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కదలిక కంటి చూపు. ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురు కదలిక కలిపిన కథ ఇది ప్రేమ. ప్రేమ తిరిగొచ్చే తీయగా. ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్లు సూపర్ సాటర్డే మెగా ఫైనల్ విన్నర్ సాయి నిఖిల్ ఫ్రమ్ నల్గొండ. అండ్ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఈ రోజు సూపర్ సాటర్డే మెగా ఫైనల్స్ లో 50,000 రూపాయల ప్రైజ్ మనీ అందుకుంటున్నారు అనూప్ రూబెన్స్ గారి చేతుల మీదుగా. 50,000 రూపాయలతో పాటు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ట్రోఫీ కూడా సాయి నిఖిల్ సొంతం. సాయి నిఖిల్, నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా ఈ రోజు ఇక్కడి వరకు వచ్చి 50,000 రూపాయలు గెలుచుకుంటారని? ఓకే అమ్మ, మీకు ఎలా అనిపించింది చెప్పండి. చాలా హ్యాపీగా ఉంది. వండర్ఫుల్. అండ్ అనూప్ గారు, మీకు ఎలా అనిపించింది ఈ వేదిక, ఈ అవకాశం? యాక్చువల్లీ ఈ ఏజ్ లో 50,000 సంపాదించడం అంటే ఇట్స్ గ్రేట్ థింగ్. యాక్చువల్లీ నేనైతే సంపాదించలేదు. అయినా ఎవరు Super. నువ్వు నిజంగానే ఛాంపియన్ అండ్ ఆల్ ద బెస్ట్. మీ అందరు కూడా ఛాంపియన్సే. ఆ ఏజ్ లో మనం 5,000 కూడా సంపాదించలే, వాళ్ళు 5,000 సంపాదించారు. సూపర్, ఇలానే కంటిన్యూ చేయమా. ఆల్ ద బెస్ట్. ఓకే, ఇది ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్. తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్ లో మేము కలుసుకుంటాం మరికొంతమంది ఛాంపియన్స్ తో. అండ్ ఈ రోజు మా రియల్ లైఫ్ ఛాంపియన్ అనూప్ గారికి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండ్ బై బై.